అయితే కాఫీ కబుర్ల పేరుతోటి ప్రతి ఒక్కరితోటి మమేకం అవుతున్నారు. సో ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకుందాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనాలిసిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, ఇప్పుడు నారా లోకేష్ గారు టీడీపీ ముందుకు తీసుకెళ్లే దిశగా చేస్తున్నారంటే ఏమంటారు? టీడీపీని ముందుకు తీసుకెళ్ళటం కాదు, కానీ టీడీపీని టోటల్గా కొత్త వాళ్ళతో నింపాలి, కొత్త రక్తాన్ని ఎక్కించాలి, కొత్త తరాన్ని ప్రోత్సహించాలి. మూడో తరం వచ్చేసింది, మూడో తరాన్ని తీసుకురావాలి అనేటువంటి ఒక ప్రయత్నం అయితే ఆయన చేస్తున్నారు. లోకేష్ గారు తెలుగుదేశం పార్టీలో కీలకమైనటువంటి రోల్స్ పోషించిన తర్వాత చాలా మార్పులు ఆయన తనదైన స్టైల్లో తీసుకురాగలిగారు కూడా. ఎందుకంటే ఆయన కార్యకర్తల సమన్వయ కమిటీ కన్వీనర్గా తెలుగుదేశం పార్టీలోకి ఎంటర్ అయ్యారు. ఆయన కార్యకర్తలు యోగక్షేమాలు, కార్యకర్తలకు బీమా చేయించడం, కార్యకర్తల ఆరోగ్యం, వీటన్నిటిని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఆయన కార్యకర్తల మన్ననలు పొందగలిగారు. అమెరికా సైన్యానికంటే మించినటువంటి సైన్యాన్ని తయారు చేశారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 1 కోటి మందికి పైగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉంది. అది నారా లోకేష్ గారు సాధించినటువంటి విజయంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు ఆయన. ఆయన లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేసిన తర్వాత తనంటే ఏంటి, తను ఏ విధంగా రిఫార్మ్ అయ్యారు పొలిటికల్గా అనేది నిరూపించుకున్నారు. ఎందుకంటే ఆయన కార్యకర్తల సమన్వయ కమిటీ కన్వీనర్గా కంటిన్యూ అయ్యి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మినిస్టర్గా చేశారు. అది ఎమ్మెల్సీగా అయ్యి ఎమ్మెల్సీ నుంచి మినిస్టర్ అయ్యాడు. సో అప్పుడు ఆయన విమర్శలు ఎదుర్కొన్నారు, దొడ్డుదావని వచ్చారు అది ఇది అని చెప్పి. కానీ రియల్ పొలిటీషియన్స్గా ఎప్పుడు ఆయన ఎమర్జ్ అయ్యారు అని అంటే యువగలం పాదయాత్ర చేసిన తర్వాత నుంచి రియల్ పొలిటికల్ లీడర్గా ఆయన ఎమర్జ్ అయ్యారు. ఆయన ఆ యాత్ర చేసిన కారణంగా ఆయన నాయకత్వ లక్షణాన్ని పుణుకుపుచ్చుకున్నాడు, నాయకత్వ లక్షణాలు ఉన్నాయి అని క్యాడర్ నమ్మింది, లీడర్లు నమ్మారు, తెలుగుదేశం పార్టీ లీడర్లు కూడా నమ్మారు. అందుకే ఆయన నాయకత్వాన్ని ఇవాళ ప్రోత్సహిస్తున్నారు. సో ఇప్పుడు ఆయన మూడో తరం తెలుగుదేశం పార్టీ. ఫస్ట్ ఎన్టీ రామారావు గారు తర్వాత చంద్రబాబు గారి తర్వాత లోకేష్ గారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని నడిపించేటువంటి నాయకుడు ఎవరంటే లోకేష్ గారు అంటున్నారు. సో కాబట్టి ఏ విధంగా నడిపించాలి అనే దాని మీద ఆయనకి పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. జనరల్గా సాంప్రదాయబద్ధంగా ఉండేటువంటి పార్టీలు ఏంటంటే జనరల్గా రొటీన్ మార్గంలో వెళ్తుంటాయి. కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం, లీడర్లకి సమావేశాలు పెట్టడం, ఇవన్నీ రొటీన్గా జరిగేటువంటి కార్యక్రమాలే. వీటికి భిన్నంగా ట్రైనింగ్ ఇవ్వడమే లోకేష్ యొక్క స్పెషాలిటీ అనేది పార్టీలో అనుకుంటున్నారు. ఏంటి స్పెషాలిటీ అని అంటే కాఫీ కబుర్లు అని చెప్పి ఆయన శిక్షణా కార్యక్రమాలను ప్రారంభించారు. ఎవరికి శిక్షణా కార్యక్రమాలు? మండల స్థాయిలో ఉండేటువంటి మండల అధ్యక్షులకి, అలాగే మండల ప్రధాన కార్యదర్శులకి, వీళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళని పిలిచి ఆ ట్రైనింగ్ ఇస్తున్నారు. గుంటూరు జిల్లా వాళ్ళకి ఇచ్చినట్టున్నారు ఫస్ట్, తర్వాత అన్ని జిల్లాల వాళ్ళని పిలిచి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. ఆ ట్రైనింగ్లో ఏంటంటే కాఫీ కబుర్లు. జనరల్గా ట్రైనింగ్ అంటే అందరినీ వస్తారు, పిలుస్తారు, వచ్చిన తర్వాత అందరూ కూర్చుంటారు, ఏదో నామకావాస్తేగా జరిగిపోయి ఎవరో ఒక ప్రొఫెసర్స్ని తీసుకొస్తారు, పొలిటికల్ తెలిసినటువంటి వాళ్ళు, లేదంటే సీనియర్ లీడర్లు తీసుకొచ్చి స్పీచ్లు ఇప్పించి పంపించేవాళ్ళు. కానీ ఈసారి అట్టు కాదు. గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది? పిచ్చాపాటి మాట్లాడుకుంటారు, కాఫీ కబుర్లు అంటారు. కాఫీ కబుర్లు ఏంటంటే కాఫీ తాగితే ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుంటారు. వాడు అట్టన్నాడు, ఇట్లా అన్నాడు, ఆ పార్టీ అతను, ఈ పార్టీ ఇలా ఉంది, అలా చేస్తే బాగుండేది, ఇలా చేస్తే బాగుండేది, ఇలా చేయలేదు, అలా చేయలేదు, ఆయన అటు చేసాడు, ఈయన అటు చేసాడు అని జనరల్గా మాట్లాడుకుంటారు కదా. కాఫీ కబుర్లు అంటే అదే కదా. సో కాబట్టి సీరియస్గా ఇంతకు ముందు ఉండేటువంటి శిక్షణా తరగతులు కాస్త ఇప్పుడు ఏమైనాయి, ఫ్రెండ్లీ శిక్షణా తరగతులు అయ్యాయి. సో ఈ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకి పాలిటిక్స్లో అమెరికాలో కనిపిస్తుంది. అమెరికా తరహాలో ఇప్పుడు మొత్తం కాఫీ కబుర్లు అనే కాన్సెప్ట్ తోటి ఇప్పుడు లోకేష్ గారు శిక్షణా తరగతులను ఇస్తున్నారు, క్యాడర్కి అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఒకటే చెప్తున్నారు శిక్షణా తరగతుల్లో. ఏం చెప్తున్నారంటే, మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఎంటర్ అయ్యి ఏదో ఒక మారుమూల గ్రామంలో మీరు ఎంటర్ అవుతారు, గ్రామ లీడర్గా. అక్కడి నుంచి రాష్ట్ర స్థాయికి మీరు ఎదగాలి అని చెప్పి చెబుతూ నిమ్మల రామానాయుడు ఇలాంటి వాళ్ళని ఉదాహరణగా చెప్తున్నారు. నిమ్మల రామానాయుడు గారు కూడా మండల అధ్యక్షుడి నుంచి ప్రారంభించి ఇవాళ మినిస్టర్ అయ్యాడు. సో ఆ తరహాలో కొన్ని ఉదాహరణలు చెప్తున్నారు. ఉదాహరణలు చెప్పి మీరు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఎదగాలి. తెలుగుదేశం పార్టీ అనేది కార్యకర్తల పార్టీ. సో ప్రతి కార్యకర్త అధినేతే. తెలుగుదేశం పార్టీ యొక్క బ్యూటీ అది. కాబట్టి మీరు
తెలుగుదేశం పార్టీ అనేది ఒక డిగ్నిటీగా ఫీల్ అవ్వండి మీరు. దాంట్లో ఉన్నంతకాలం మీకు డిగ్నిటీ ఉంటుంది అనే ఒక నమ్మకాన్ని పెంచుకొని మీరు ప్రజలకు సేవ చేయండి, ప్రజలతో ఉండండి, ప్రజలతోటి అనుసంధానం అవ్వండి, పార్టీతోటి అనుసంధానం అవ్వండి. అలా కాకుండా పార్టీ అధిష్టానంతో అనుసంధానం అయ్యి ప్రజలతో లింకప్ దిగిపోయినప్పుడు పార్టీ నష్టపోతుంది. కాబట్టి మీరు ప్రజలతో ఉండండి, ప్రజలతో కలిసి ఉండి పార్టీతోటి ఉండి పార్టీలో మీరు అంచెలంచెలుగా వెదగండి అని చెప్పి ఆయన ట్రైనింగ్ ఇస్తున్నాడు. సార్ ఇప్పుడు నారా లోకేష్ గారి గ్రాఫ్ ఇదే విధంగా ఉంటే నెక్స్ట్ ఏ లెవెల్లో చూడొచ్చు అంటారు మనం? ఇప్పుడు ఆయన పోతున్నటువంటి పందాన్ని కనుక గమనిస్తే జన్జీ ఉద్యమాలు వస్తున్నాయి కదా ఇప్పుడు. అవును. అలాగే ఇప్పుడున్నటువంటి జనరేషన్ని జన్3 మూడో తరాన్ని తయారు చేసుకుంటున్నాడు ఆయన మూడో తరాన్ని తయారు చేసుకుంటున్నారు అంటే ఆయన టీం తయారు చేసుకుంటున్నారు. ఆయన పందాలో ఆయన అనుచరులన్నీ తయారు చేసుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఒక స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఉండేది, ఆ తరం యొక్క ఫంక్షనింగ్ వేరే ఉంటుంది. ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు గారి ఫంక్షనింగ్ వేరే ఉంది. ఇప్పుడు లోకేష్ గారు ఎంటర్ అయ్యారు. లోకేష్ గారు తరం ఇది, లోకేష్ గారు తరం కాబట్టి ఆ తరానికి సంబంధించినటువంటి ఆ జనరేషన్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ వాళ్ళ ఆలోచనలు డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు తరానికి మధ్య అంతరం ఉంటుంది. ఇప్పుడు మనకు అంతకుముందు పైతరం వాళ్ళు చెప్పేది మనకు నచ్చదు కదా, మనం మన పిల్లలకి చెప్తాం, మన పిల్లలకు నచ్చదు. ఇది కామన్, ఇది అదే జనరేషన్ గ్యాప్ అంటారు. ఈ జనరేషన్ గ్యాప్లో నీకు పెద్దలు చెప్పేది ఆనందం వినరు. సో ఆ జనరేషన్ గ్యాప్ వచ్చేసింది ఇప్పుడు. సో రామారావు గారు అప్పుడు పార్టీ ఏ సిద్ధాంతాల కోసం పెట్టారు, ఆ తర్వాత అక్కడ లీడర్స్ని ఎలా ఎంపిక చేశారు, కాబట్టి అప్పుడు రామారావు గారు సీనియర్ ఎన్టీఆర్ రామారావు గారు చేసినట్టు మనం చేద్దామంటే ఇప్పుడు కుదరదు. చంద్రబాబు నాయుడు గారు తనైనటువంటి పందాలు తీసుకెళ్లారు, చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు మనం చేద్దామంటే కుదరదు. ఇప్పుడు జనరేషన్ తగినట్టు పాలిటిక్స్ ఉండాలి. ఇప్పుడు జనరేషన్లో పాలిటిక్స్ అంటే ఏంటి, టెక్నాలజీ వచ్చి ఉండాలి, ఖచ్చితంగా టెక్నాలజీ మీద అవగాహన ఉండాలి, టెక్నాలజీని అర్థం చేసుకునేటువంటి కెపాసిటీ ఉండాలి లీడర్లకి, తర్వాత కంప్యూటర్ తోటి మొత్తం సమస్యలు పరిష్కరించేటువంటి టాలెంట్ ఉండాలి. ఇవన్నీ మారిపోతున్నాయి, పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. కాబట్టి జనరేషన్కి తగిన విధంగా లీడర్లని మలుచుకునేటువంటి కార్యక్రమంలో లోకేష్ గారు ఉన్నారు. దాంట్లో భాగంగానే కాఫీ కబుర్లని పెట్టారు. కాఫీ కబుర్లని ఎందుకు పెట్టారు, ఇంతకు ముందులాగా టీచింగ్ తీసుకున్నాం, ఇంతకు ముందులాగా బెత్తం పట్టుకొని కొడితే ఒప్పుకుంటున్నారు ఈ పేరెంట్స్. ఇప్పుడు చదువు రాకపోతే పిల్లలకి కొట్టారనుకోండి, ఆ టీచర్ని కొడుతున్నారు ఇప్పుడు. సో కాబట్టి నడవదు. స్మార్ట్ వర్క్ ఇప్పుడు, హార్డ్ వర్క్ కాదు. ఇంతకుముందు హార్డ్ వర్క్ అన్న వర్క్షిప్ చెప్పేవాళ్ళు, వర్క్ ఈజ్ వర్షిప్ అని చెప్పేవాళ్ళు. కానీ వాళ్ళు అట్టు కాదు, నువ్వు వర్క్ చేసినంత మాత్రం నీకు పదవులు రావు. నువ్వు వర్క్ చేయడంతో పాటు స్మార్ట్ వర్క్ చేసి ఆ స్మార్ట్ వర్క్ని ఎక్స్పోజ్ చేయాలి అధిష్టానం దగ్గర, వాళ్ళకే పదవులు వస్తున్నాయి. ఇప్పుడు రియల్గా మన పని మనం చేస్తున్నాం కదా పార్టీ కోసం అనుకునే వాళ్ళకి పదవులు లేవు. సో కాబట్టి మారినటువంటి తరానికి అనుగుణంగా, ప్లస్ మారినటువంటి తరానికంటే కొత్త ఓటర్లకి నువ్వు కనెక్ట్ కావాలంటే కనుక ఈ జనరేషనే కనెక్ట్ అవుతుంది. ఎప్పుడో ఓల్డ్ వాళ్ళు వచ్చేసి పాత తరం వాళ్ళు వచ్చేసి చెప్తే ఈ జనరేషన్కి నచ్చవు. అవును. ఇప్పుడు సినిమా పాటలు కూడా చూస్తాం, పాత తరంలో ఉండే బాణీలు వేరు, ఇప్పుడు బాణీలు వేరు. అప్పుడు ఉండే లిరిక్స్ వేరు, ఇప్పుడు ఉండేవి. అప్పుడు లిరిక్స్ కనుక ఇప్పుడు చెప్పారనుకోండి, ఇప్పుడు ఉండేటువంటి జనరేషన్కి అర్థమవుతాయి అసలు లేదు. సో కాబట్టి ఈ జనరేషన్కి తగిన విధంగా ఆయన పార్టీని మలుచుకునేందుకు, పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు లోకేష్ గారు. దానికి జన్జీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది పెట్టుకున్నారు, కాఫీ కబుర్లను పెట్టుకున్నారు. ఇది అమెరికా స్టైల్. ఒబామా ఇలాంటి ఈ టైప్ ఆఫ్ పాలిటిక్స్నే ఆయన నడిపాడు, ఒబామా. సో కాబట్టి ఇప్పుడు మనకి టౌన్ హాల్ మీటింగ్స్ అని ఉండేది అమెరికాలో. ఎలక్షన్ వస్తే టౌన్ హాల్ మీటింగ్స్ అని ఉండేది, బహిరంగ సభలు అట్టుండేవి కాదు. సో రాజకీయాలు మారుతున్నకు అనుగుణంగా జనరేషన్ మారుతుంది. జనరేషన్ మార్పుకు అనుగుణంగా క్యాడర్ మారాలి, కార్యక్రమాలు మారాలి, అన్నీ మారాలి. ఆ దిశగా ఆయన వెళ్తున్నారు. ఇది మంచి పరిణామం. ఓకే సార్, థ్యాంక్ యూ.